హాయ్ ఆల్. వెల్కమ్ టు ది హెచ్టీఎంఎల్ ట్యుటోరియల్స్ పార్ట్ 2. నా పేరు మదన్. ఈరోజు మనము బాడీ ట్యాగ్ అంటే ఏంటి? హెచ్టీఎంఎల్‌లో బాడీ ట్యాగ్ యొక్క ఇంపార్టెన్స్ అంటే ఏంటి? మనము డిస్కస్ చేద్దాము. సో, ఎవరైనా హెచ్టీఎంఎల్ ట్యుటోరియల్స్ పార్ట్ 1 మిస్ అయిన వాళ్ళు ఉంటే గన అది ఒకసారి చెక్ చేసుకోండి. ఆ పార్ట్ 1లో విజువల్ స్టూడియో సాఫ్ట్‌వేర్ ఎలా ఇన్‌స్టాల్ చేస్తాము, లైవ్ సర్వర్ ప్లగిన్ ఎలా ఇన్‌స్టాల్ చేస్తాము, మనము హెచ్టీఎంఎల్ ఒక ఫైల్‌ని విజువల్ స్టూడియోలో ఎలా ఓపెన్ చేస్తామో అదంతా మనము డిస్కస్ చేయడం జరిగింది. ఓకే. సో, ఇప్పుడు మనము ఈ యొక్క ట్యుటోరియల్‌లో బాడీ ట్యాగ్ అంటే ఏంటి? వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది మనం తెలుసుకుందాం. ఓపెన్ విజువల్ స్టూడియో కోడ్. ఇక్కడ మనము ఫైల్ అండ్ ఓపెన్ ఫోల్డర్. సో, నేను ఫస్ట్ పేజ్ అనేది హెచ్టీఎంఎల్ ఫోల్డర్‌లో ఇన్సర్షన్ చేయడం జరిగింది. సో, అది నేను డెస్క్‌టాప్‌లో పెట్టాను. సో, లెట్ మీ గో టు ద ఓపెన్ డెస్క్‌టాప్ అండ్ సెలెక్ట్ ద ఫోల్డర్ అంతే. సో, ఈ సెలెక్ట్ ఫోల్డర్ చేసిన తర్వాత లెట్ సెలెక్ట్ ద ఫోల్డర్. సో దట్ ఐ కెన్ సీ ది ఫస్ట్ పేజ్ డాట్ హెచ్టీఎంఎల్. ఓకే. సో, ఇప్పుడు బాడీ ట్యాగ్ అంటే ఏంటి? వాటి యొక్క ఇంపార్టెన్స్ అనేది డిస్కస్ చేద్దాం. సో, బాడీ ట్యాగ్ అంటే ఏంటి గన మీరు ఏదన్నా గాని వెబ్ కంటెంట్ బాడీ ట్యాగ్‌లో మీరు సెట్ చేసుకున్నట్లయితే, ఈ వెబ్ కంటెంట్ వాటెవర్ యూఆర్ సెట్ ద కంటెంట్ ఇన్ ద బాడీ ట్యాగ్, ఆ కంటెంట్‌ని మనము వెబ్ పేజ్‌లో చూడడం జరుగుతుంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఓపెన్ ఫస్ట్ పేజ్ డాట్ హెచ్టీఎంఎల్ ఇంటూ ది బ్రౌజర్. ఓకే. సో, బ్రౌజర్‌లో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము అవుట్‌పుట్. సో, బ్రౌజర్‌లో ఓపెన్ చేయాలంటే మనము వాడేటువంటి టెక్నిక్ ఏంటంటే ఇక్కడ లైవ్ సర్వర్ త్రూ మనం ఓపెన్ చేస్తాం. ఓకే. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. ఇది ఆల్రెడీ ప్లగిన్ మనము ఇన్‌స్టాలేషన్ చేయడం జరిగింది. సో, ప్లగిన్ ఎక్కడి నుంచి ఇన్‌స్టాలేషన్ చేస్తారంటే త్రూ ద ఎక్స్‌టెన్షన్ నుంచి ఇక్కడ లైవ్ సర్వర్. ఓకే. ఇది ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో కవర్ చేయడం జరిగింది. ఇక్కడ లైవ్ సర్వర్ తీసుకొని ఇక్కడ ఇన్‌స్టాల్ చేస్తామనమాట. ఓకే. సో, లెట్ మీ ఓపెన్ దట్ ఇంటూ ద ఓపెన్ విత్ లైవ్ సర్వర్. నా డిఫాల్ట్ బ్రౌజర్ వచ్చేసేసేసి నేను క్రోమ్ సెట్ చేసుకోవడం జరిగింది నా యొక్క లోకల్ ల్యాప్‌టాప్‌లో. సో, మనము ఈ యొక్క అవుట్‌పుట్ అనేది బ్రౌజర్‌లో ఇలా చూస్తాం. ఓకే. సో, నౌ ఇప్పుడు బాడీ ట్యాగ్‌లో ఏదైనా గాని కంటెంట్ ఏది ప్రిపేర్ చేసినా కూడా ఆటోమేటిక్‌గా రిఫ్లెక్ట్ అనేది ఇక్కడ పడుతుంది. ఓకే. సమ్ హెడ్డింగ్ అని రాశాను. రాసిన తర్వాత ఇప్పుడు చూడండి హెడ్డింగ్ అని వచ్చింది. ఓకే. నేను బ్రౌజర్ ప్రెజెంట్ 100 పిక్సెల్ ఇప్పుడు పెట్టాను చూడండి. 100 పిక్సెల్ ఇది. 110 100 పిక్సెల్‌తో నేను సెట్ చేయడం జరిగింది. ఓకే. హెడ్డింగ్. ఓకే. సో, మీరు కొన్ని వెబ్‌సైట్‌లలో చూసినట్లయితే హెడ్డింగ్ సెక్షన్ కొంచెము ఫాంట్ సైజ్ కొంచెము బిగ్గర్‌గా ఉంటుంది. ఓకే. అలాంటి హెడ్డింగ్ సెక్షన్ మనం మెయింటైన్ చేయాలి అంటే గన, మనం వాడేటువంటి ట్యాగ్ ఏంటంటే గన హెచ్1 ట్యాగ్. హెచ్1 ట్యాగ్ ద్వారా మనం ఏంటంటే జనరల్‌గా హెడ్డింగ్ సెక్షన్స్ వాటి కోసం హెడర్ సెక్షన్స్ దగ్గర హెడ్డింగ్ ఫాంట్ సైజ్ బిగ్గర్‌గా పెట్టుకోవాలనుకుంటే గన మనము హెచ్1 ట్యాగ్స్ అనేది యూజ్ చేస్తాం. సో, హెచ్1 ట్యాగ్‌ని ఎలా యూజ్ చేస్తామంటే హెచ్1 ట్యాగ్. దట్స్ ఇట్. సో, ఇక్కడ మనము హెడ్డింగ్ అని టైప్ చేస్తాం. ఇది చూడండి ఫస్ట్ టెక్స్ట్‌కి అండ్ నేను ఈ హెడ్డింగ్ అనేది హెచ్1 ట్యాగ్‌లో పెట్టడం వల్ల జరిగినటువంటి డిఫరెన్స్‌కి ఓకే. చూడండి. ఓకే. ఇది నార్మల్ టెక్స్ట్. ఇది నేను హెచ్1లో పెట్టడం వల్ల ఈ యొక్క ఫాంట్ సైజ్ అనేది పెరిగింది. ఓకే. సో, మళ్ళా మనకు హెచ్2 అని ఇంకో ట్యాగ్ ఉంటుంది. హెచ్2 ట్యాగ్ కూడా లైక్ హెడ్డింగ్ హెచ్1 ట్యాగ్ మాదిరి ఉంటుంది. బట్ ఏంటంటే హెచ్1తో పోలిస్తే హెచ్2 యొక్క ట్యాగ్ ఈ హెచ్2తో మీరు కంటెంట్ ప్రిపేర్ చేసి హెచ్2లో డిక్లేర్ చేసినట్లయితే దాని యొక్క ఫాంట్ సైజ్ కొంచెం తక్కువగా ఉంటుంది హెచ్1తో పోలిస్తే. ఓకే. సో, మీరు ఏదైనా గాని వాటెవర్ కంటెంట్ మీరు బాడీలో సెట్ చేసినట్లయితే ఆ కంటెంట్ అంతా మీకు ఈ యొక్క వైట్ స్క్రీన్‌లో కనిపిస్తుంది. వెబ్ పేజ్‌లో కనిపిస్తుంది. ఓకే. సో, నా దగ్గర ఒక కంటెంట్ ఉంది. లెట్స్ సే ఒక బిగ్ కంటెంట్. ఓకే. ఇలాంటి కంటెంట్. సో, ఐయామ్ గోయింగ్ టు సేవ్. పేస్ట్ చేశాను చూడండి. ఇన్ ద విత్ ద కంటెంట్ వచ్చింది. ఓకే. సో, నాకు ఇదంతా హెడ్ 1గా నాకు హెడ్డింగ్ సెక్షన్‌గా నాకు సెట్ చేసుకోవాలనుకుంటున్నాను. అంటే సో, ఎట్లా సెట్ చేస్తామంటే హెడ్డింగ్ హెచ్1 ఓకే. మొత్తం సేవ్. ఓకే. సో, ఫాంట్ సైజ్ చూడండి చాలా పెద్దగా వచ్చింది. హెడ్డింగ్ సెక్షన్ మాదిరి వచ్చింది.
బట్ అలా కాకుండా నాకు పర్టిక్యులర్ ఈ వర్డ్ మాత్రమే హెడింగ్ సెక్షన్ కావాలి. ఇంతే అన్నమాట. పెట్టుకోవడం వల్ల ఇలా వస్తుంది. ఏ హెడింగ్. ఓకే. ఇంత పెద్ద టెక్స్ట్‌ని నేను పారాగ్రాఫ్స్ లెవెల్‌లో నేను డిజైన్ చేయాలనుకుంటున్నాను. పేరాగ్రాఫ్స్‌గా డిజైన్ చేయాలనుకుంటున్నాను. అంటే సో, మనం వాడేటువంటి ట్యాగ్ ఏంటంటే పారాగ్రాఫ్. చూడండి పారాగ్రాఫ్. నేను లాస్ట్‌లో ఇక్కడెళ్ళి ఇస్తాను పారాగ్రాఫ్. ఇదంతా ఒక లైన్. సో, కంట్రోల్. సో, ఆల్వేస్ యూ హావ్ టు ఫాలో ది ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజ్ ట్యాగ్. ఓకే. అండ్ ఇంకోటి ఇక్కడ మీరు చెప్పాలంటే దీన్ని ఏమంటారంటే, ఈ హెచ్1 అనే దాని ఎలిమెంట్ ట్యాగ్ అనుకుంటే, ఈ మొత్తం ఈ లైన్ అంతా కలిపి ఏమంటారంటే ఎలిమెంట్ అంటారు. సో, ట్యాగ్ ప్లస్ కంటెంట్ కాంబినేషన్ ఏమంటారంటే, ఓపెన్ ట్యాగ్ అండ్ క్లోజ్ ట్యాగ్ ప్లస్ కంటెంట్ కాంబినేషన్‌ని ఎలిమెంట్ అంటారు. ఓకే. సో, ఐ హావ్ టేకెన్ ద పారాగ్రాఫ్ ఎలిమెంట్ అండ్ ఐ హావ్ టేకెన్ ద హెచ్1 ఎలిమెంట్. ఓకే. సో, లెట్స్ సేవ్. సేవ్ చేసిన తర్వాత లైవ్ సర్వర్ ద్వారా నేను లైవ్ సర్వర్ ద్వారా బ్రౌజర్‌ని ఓపెన్ చేశాను కాబట్టి, వన్స్ మనం సేవ్ చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా ఈ యొక్క చేంజెస్ బ్రౌజర్‌లో రిఫ్లెక్ట్ అవుతాయి. లెట్స్ సే అనదర్ పారాగ్రాఫ్. అనదర్ పారాగ్రాఫ్. Okay. So another paragraph. సో 3 పారాగ్రాఫ్స్ అనుకోండి. సో 3 పారాగ్రాఫ్స్. సో 3 పారాగ్రాఫ్స్ అనేది నేను సెట్ చేశాను. ఓకే. ఒక హెడ్డింగ్ 3 పారాగ్రాఫ్స్. నాకు ఈ యొక్క వర్డ్ స్ట్రాంగ్ టైప్‌లో కావాలి. కొంచెం స్ట్రాంగ్ టైప్‌లో. ఈ ఒక వర్డ్. అంటే స్ట్రాంగ్ అంటే గనక లైక్ యూ కెన్ సే బోల్డ్ ఫార్మాట్ ఆ టైప్‌లో నాకు కావాలి. అంటే గనక యూ హావ్ టు యూజ్ ద బోల్డ్ ఫార్మాట్. సో స్ట్రాంగ్. స్ట్రాంగ్. సో స్ట్రాంగ్. ఈ వర్డ్ మాత్రమే కావాలి. స్ట్రాంగ్. స్ట్రాంగ్ పెట్టేస్తే ఈ వర్డ్ మాత్రం స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఓకే. ఈచ్ పారాగ్రాఫ్‌కి ఐ వాంటెడ్ టు అప్లై ద వన్ యూనిక్ ఐడీ. ఓకే. ఒక ఐడీని నేను అప్లై చేసుకోవాలనుకుంటున్నాను. సో, ఐడీ అనేది అప్లై చేసుకోవాలంటే మనము ఐడీ అనేటువంటి ఒక అట్రిబ్యూట్ అనేది మనం ఇచ్చేస్తాం. అట్రిబ్యూట్ అంటే ఏంటి? అంటే అట్రిబ్యూట్ అంటే ఇట్ గివ్స్ సమ్ ఇన్ఫర్మేషన్ టు ద ఎలిమెంట్. ఏదన్నా గాని ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి అనుకుంటే మనం అట్రిబ్యూట్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో, ఐడీ అనేది నేను తీసుకొని ఇక్కడ ఐడీ ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే నేను పారాగ్రాఫ్ 1 అంటున్నాను. ఓకే. పారాగ్రాఫ్ అంటున్నాను. సో, ఐడీకి అండ్ ట్యాగ్ నేమ్‌కి కొంచెం స్పేస్ అనేది ఇంపార్టెన్స్ ఉంటుంది. సో, డు నాట్ రైట్ కంబైన్డ్ లైక్ దిస్. సో, యూ నీడ్ టు గివ్ ద సమ్ స్పేస్. ఐడీ. సో, ఈ పారాగ్రాఫ్‌కి 1 అని తీసుకుంటాను. ఈ యొక్క పారాగ్రాఫ్‌కి 2 అండ్ ఈ పారాగ్రాఫ్‌కి 3 అనేది తీసుకుంటాను. Okay, so that I am having the 3 paragraphs. First paragraph having the ID paragraph 1, second paragraph having the ID 2, paragraph 2, third paragraph having the ID paragraph 3. Okay. సో అవుట్‌పుట్‌లో బ్రౌజర్ ఎలాంటి మనకు డిఫరెన్స్ ఏమి కనపరాదు. సో, బట్ ఏంటంటే అట్రిబ్యూట్స్ అనేది నేను ఇక్కడ డిఫైన్ చేశాను. ఓకే. సో, జస్ట్ ఫర్ ఏంటంటే డిఫరెన్షియేట్స్ కోసం 3 పారాగ్రాఫ్స్ పెట్టేసేసేసి ఇక్కడ మనకు డిఫరెన్స్ అనేది ఉండదు. ఓకే. సో, అలాగే ఐడీనే కాకుండా మనం ఇన్ కేస్ మీరు ఒకేలా నేమ్ పాస్ చేయాలనుకుంటున్నారు పారాగ్రాఫ్‌కి. సో, నేమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ పారాగ్రాఫ్. సో, ఇది ఫస్ట్ పారాగ్రాఫ్. ఓకే. ఫస్ట్ పారాగ్రాఫ్. నేమ్ కూడా పాస్ చేసుకోవచ్చు. నేమ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ఏ అట్రిబ్యూట్ ఇన్ ద ఎలిమెంట్ విచ్ ప్రొవైడ్స్ ది నేమ్ ఫర్ ద ఎలిమెంట్. ఓకే. సో, దట్. ఓకే. నేమ్ పాస్ చేసుకోవచ్చు. సో, మీరు ఎన్ని అట్రిబ్యూట్స్ అని పాస్ చేసుకోవచ్చు. ఒక ఎలిమెంట్‌కి వీ కెన్ పాస్ ది నంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్. ఓకే. సో, దిస్ ఈజ్ టోటల్ అబౌట్ ది పారాగ్రాఫ్ అండ్ హెచ్1. సో, మనము ఒక ఇమేజ్‌ని సెట్ చేసుకోవాలనుకుంటున్నాం. ఒక ఇమేజ్ అనేది ఒక వెబ్ పేజ్‌లో ఎలా సెట్ చేసుకుంటాం? అంటే మనకు ఇమేజ్ అనేటువంటి ఒక ట్యాగ్ ఉంటుంది. ఆ ఇమేజ్ ట్యాగ్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఇమేజెస్ అనేది మనము సెట్ చేసుకుంటాం. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ప్రిపేర్ ది ఇమేజ్. నేను ఒక ఫైల్ ప్రిపేర్ చేసుకుంటాను. images.html ఒక న్యూ ఫైల్.
అండ్ నాకు ఆల్రెడీ నా దగ్గర ఒక బ్యాకప్ ఉంది. ఎంప్లాయీ డాట్ జేఎఫ్ఐఎఫ్ అనేటువంటి ఒక ఎక్స్‌టెన్షన్‌తో నాకొక ఇమేజ్ అనేది నేను హెచ్‌టీఎంఎల్ పెట్టుకోవడం జరిగింది ఈ ఫోల్డర్‌లో. బికాజ్ నేనేందంటే ఇమేజ్‌ని నేను వెబ్ పేజ్‌లో డిస్‌ప్లే చేసే దాని కోసం. సో, ఇక్కడ నేను లెట్ మీ కాపీ సేమ్ కోడ్ కంట్రోల్ ఏ, కంట్రోల్ సి. ఈ ఇమేజెస్‌లో నేను అదే కాపీ పేస్ట్ చేస్తున్నాను. అండ్ బాడీ ట్యాగ్‌లో మొత్తం రిమూవ్ చేస్తున్నాను. ఇక్కడ లెట్స్ సే ఇక్కడ హెచ్1 అండ్ ఇమేజెస్ అని పెడుతున్నాను. ఓకే. సో, నేను ఐ యామ్ గోయింగ్ టు ప్రిపేర్ ద ఇమేజ్. ఈ ఇమేజ్ అనేటువంటిది ఏంటంటే గన ఒక కైండ్ ఆఫ్ వాయిడ్ ట్యాగ్ ఇన్ ద హెచ్‌టీఎంఎల్. వీటికి ఇమేజ్‌కి మనకు క్లోజ్ ట్యాగ్ ఉండదు. అంతా ఓన్లీ ఓపెన్ ట్యాగ్ ఉంటుంది. Tags మనం కెన్ డిఫైన్ ద 2 వేస్. వన్ ఈస్ ద ఓపెన్ క్లోజ్ అండ్ ట్యాగ్. వన్ ట్యాగ్ ఓపెన్ క్లోజ్ ట్యాగ్. వన్ మోర్ టైప్ ఈస్ ది వాయిడ్ ట్యాగ్. ఇమేజ్ ఈస్ ద వాయిడ్ ట్యాగ్. సో, ఇక్కడ ఇమేజ్‌లో మనకు నేను ఇమేజ్ సెట్ చేసుకోవాలి కాబట్టి ఈ ఇమేజ్ ఒక ట్యాగ్‌కి ఐ హావ్ టు టేక్ ద వన్ కైండ్ ఆఫ్ అట్రిబ్యూట్ ఐ హావ్ టు టేక్. నేను ఒక ఎలిమెంట్ ఒక అట్రిబ్యూట్ తీసుకుంటున్నాను. దట్ ఈస్ ఎస్ఆర్‌సి. ఎస్ఆర్‌సి అంటే గన సోర్స్ అనమాట. ఈ అట్రిబ్యూట్ ఏంటంటే అడ్వాంటేజ్ ఏందంటే ఈ ఎస్ఆర్‌సి ద్వారా ఇమేజ్ ఎక్కడ ఉందో దాని యొక్క సోర్స్ అనే పాత్ అనేది మనం ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ ఎస్ఆర్‌సికి. సో, ఇప్పుడు నేను ప్రెజెంట్ ఇది ఒక సేమ్ ఫోల్డర్‌లో ఉంది కాబట్టి ఐయామ్ గోయింగ్ టు గివ్ ది ఎంప్లాయీ డాట్ జేఎఫ్ఎఫ్ అంతే ఇంకేం లేదు. సో, లెట్ మీ సేవ్. సేవ్ చేసిన తర్వాత లెట్ మీ ఓపెన్ దట్ ఇంటు ది లైవ్ సర్వర్. లైవ్ సర్వర్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఇమేజ్ ఇలా డిస్ప్లే అవుతుంది. SRC. SRC is the attribute. By using this attribute, we can define the ఇమేజ్. ఇమేజ్ ఎక్కడైతే ఉంటుందో దాని యొక్క పాత్ అనేది మనం ఇవ్వాల్సి వస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను లెట్ మీ క్రియేట్ ద వన్ ఫోల్డర్ ఇమేజెస్ ఫోల్డర్. ఒక ఇమేజెస్ ఫోల్డర్ క్రియేషన్ చేశాను. ఇది ఈ యొక్క ఐకాన్ వచ్చేసేసి విజువల్ స్టూడియోలో ఇది న్యూ ఫైల్ ఫస్ట్‌ది. సెకండ్‌ది వచ్చేసేసి న్యూ ఫోల్డర్ క్రియేషన్ చేసే దానికోసం ఇది. ఇది క్లిక్ చేసి నేను ఇమేజెస్ ఫోల్డర్ క్రియేషన్ చేసి లెట్ మీ మూవ్ దట్ ఫైల్ ఇంటు ది ఇమేజెస్ ఫోల్డర్. సో, ఇప్పుడు నేను ఇమేజెస్‌లో చేసేసి నాకు ఆ యొక్క ఫైల్ అనేది ఉంది ఇమేజ్. సో, ఇప్పుడు నాకు సోర్స్ వచ్చేసేసి నేను ఇక్కడ ఏం సెట్ చేయాలంటే ఇమేజెస్ /employees.jefif సోర్స్ ఫైల్ అనేది ఇలా ఉంటుంది. సేమ్ ఫైల్ అనమాట. ఓకే. ఇప్పుడు మీరు దీనికి ఒకేలా హైట్, విడ్త్ సెట్ చేయాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను హైట్ లెట్స్ సే 20, విడ్త్ నేను ఐ వాంటెడ్ టు సే 40. హైట్ అండ్ విడ్త్ కూడా సెట్ చేసుకోవచ్చు. స్మాల్ వచ్చింది. సో, లెట్స్ సే 100. సో, కొంచెం బిగ్గా లెట్స్ సే 200. సో, ఇంకొంచెం బిగ్గా వచ్చింది. సో, లెట్స్ సే విడ్త్ 400. ఓకే. హైట్ అండ్ విడ్త్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటంటే మీరు ఇమేజ్ వచ్చేసేసేసి నేను ప్రెజెంట్ ఇది నా యొక్క లోకల్ ల్యాప్‌టాప్ నుంచి లోకల్ ల్యాప్‌టాప్ నుంచి ఒక ఫైల్ ఒకటి తీసుకొని ఇక్కడ నేను అపెండ్ చేసుకోవడం జరిగింది. మీరు ఒకవేళ మీ ల్యాప్‌టాప్‌లో ఏదైనా న్యూ ఇమేజెస్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ ఫైల్‌కెళ్ళి ఓపెన్ ఫైల్ అని క్లిక్ చేసి ఆ యొక్క పర్టిక్యులర్ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్‌ని ఇక్కడ మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇమేజ్ కెన్ బి ఎనీథింగ్ లైక్ జేపీఈజీ ఫార్మాట్స్ అయినా గానీ పర్వాలేదు. లైక్ ఏదైనా ఏ ఫార్మాట్ అయినా పర్వాలేదు. మీరు ఈ ఇమేజ్ అనేది సెట్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఆల్వేస్ డోంట్ ఫర్గెట్ మీరు ఏదైనా గానీ మోడిఫికేషన్ చేసేటప్పుడు ఆల్వేస్ మేక్ ష్యూర్ దట్ యూ హావ్ టు సేవ్ ద ఫైల్. ఫైల్ అనేది ఖచ్చితంగా సేవ్ చేస్తేనే మీకు దాని యొక్క ఇంపాక్ట్ అనేది బ్రౌజర్‌లో మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఫైల్ సేవ్ చేయకోకుండా మీరు డైరెక్ట్‌గా ఏవైనా చేంజెస్ చేసి మీరిక్కడ చూసినట్టయితే అవి రిఫ్లెక్ట్ ఏం కావు. ఆల్వేస్ సేవ్ అయితే కంపల్సరీ చేయండి. ఓకే. సో, నెక్స్ట్ క్లాస్‌లో వచ్చేసేసి మనము లింక్స్ లిస్ట్ ఏ విధంగా మెయింటైన్ చేస్తాము, లింక్స్ అంటే ఏంటి, టేబుల్స్ ఎలా ప్రిపేర్ చేస్తాము, ఫార్మ్స్ ఎలా ప్రిపేర్ చేస్తాము, ఆ యొక్క సెక్షన్స్ అన్నీ మనము అప్‌కమింగ్ క్లాసెస్‌లో మనము నేర్చుకుందాం. థాంక్ యూ.